हम तुम्हारे साथ हैं। ఇక దేశ రాజధాని హస్తినిలో హై వోల్టేజ్ నెలకొంది. నిరసనలతో ఢిల్లీ అట్టడుగుతుంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలాగే ఇదే సమయంలో మరోవైపు పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఆందోళన ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో నిన్న హస్తిన రణరంగంగా మారింది. జంతర్ మంతర్ దగ్గర సిజేపీ కార్యకర్తలపై పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేసినా కూడా నిరసనకారులు మాత్రం తమ ఆందోళన కొనసాగించారు. నిన్న కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే హై సెక్యూరిటీ నడుమ పార్లమెంటుకు చేరుకోవడం జరిగింది. జనతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరసనకారులు కూడా. బట్ పార్లమెంట్ సమావేశాలు అక్కడ పోలీసులు భద్రతా బలగాల వారిని అడ్డుకోవడం జరిగింది. జంతర్ మంతర్ దగ్గర పరిసరాల్లో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ రోజు పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. రైట్గా సిజేపీ అధ్యక్షుడు అభిజిత్ మాట్లాడుతున్నాడు. లైవ్ దర్శిద్దాం. ये फालतू भाषण ना दे। अगर आपको सही में छात्रों की चिंता है तो आए जंतर मंतर पर मिले इन छात्रों से जिनके ऊपर लाठीचार्ज हुआ है। थैंक यू। दिल्ली पुलिस ने कहा कि 100 से ज्यादा लोग घायल हैं। ఇక ఢిల్లీలో ఒక హై టెన్షన్ హై వోల్టేజ్ కనిపిస్తూ ఉంది. రైతులను అడ్డుకునేందుకు బారికేట్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ రోజు పంజాబ్ రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. చెరో ఢిల్లీ కార్యక్రమానికి వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పంజాబ్ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా కూడా ఆంక్షలు ఉన్నా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలుదేరారు పంజాబ్ రైతులు. అలాగే మరోవైపు చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కంటిన్యూ అవుతుంది. గత 10 రోజులుగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న చలో పార్లమెంటు ముట్టడి కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అలాగే బాష్పవాయువును కూడా విద్యార్థులపైన వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. హస్తినలో హోరెత్తుతున్నాయి. హై వోల్టేజ్ కనిపిస్తూ ఉంది ఢిల్లీలో. ఒకవైపు హస్తినలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కనిపిస్తూ ఉంది. అలాగే మరోవైపు పంజాబ్ రైతులు కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఢిల్లీలో అయితే మాత్రం కొంత హైటెన్షన్ వోల్టేజ్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, విద్యార్థులు ఒకవైపు మరోవైపు రైతులు ఇద్దరి ఆందోళన నేపథ్యంలో ఎన్డీఏ మీటింగ్ లో ఈ రోజు ఏదైతే మంగళ్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్డీఏ ప్రధాని అధ్యక్షతన జరిగిందో ఆ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కీలక అంశాలపైన కూడా ఇటు ఎంపీలతోటి చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏ సమావేశంలో ఏదైతే పేపర్ లీకేజీ పైన మాట్లాడుతున్న సమయంలో తప్పులు చేసిన నిందితులందరిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటాము. లీకేజీలకు అవకాశాలు లేకుండా సంబంధం ఉన్న అందరి వారితో కూడా అంటే పేపర్ ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం కావచ్చు లేదా పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశంలో కూడా సంబంధం ఉన్న ప్రతి వారితో కూడా చర్చించి లీకేజ్ అంశాన్ని పూర్తిగా అరికడతామంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దేశ విద్యార్థి యువత భవిష్యత్తు ప్రాధాన్యంగా చూసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేశ యువత సాధించిన విజయాలను కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇటీవల ఏదైతే ప్రైవేటు రాకెట్ ప్రయోగం జరిగిందో దానికి సంబంధించిన అంశంపైన కూడా ఆయన మాట్లాడారు. యువత అంటే దాదాపు ఆ యొక్క ప్రయోగంలో పాల్గొన్న వారంతా కూడా 28 సంవత్సరాల లోపు యువత దేశానికి వెన్నెముక అన్నదానికి ఇదే ఆదర్శం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు కేంద్రం తీసుకొచ్చే అన్ని బిల్లులపైన కూడా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలంతా కూడా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం, రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థి యువతను రెచ్చగొట్టడం సరికాదు అంటూ కూడా ఆయన విపక్ష పార్టీలకు కూడా కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యువత సరైన మార్గంలో నడిస్తే దేశంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక విదేశీకి సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించిన అంశం పైన కూడా యూకే
అదేవిధంగా యుఎస్ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏదైతే పంజాబ్ హర్యానా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టారో ఈ ట్రేడ్ డీల్ ని వెంటనే రద్దు చేసుకోవాలి అంటూ కూడా ఇటు రైతులు ఈ రోజు నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ర్యాలీగా ఢిల్లీకి వెళ్లాలన్న ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమంలో కూడా ఆయన దాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. రైతులు దేశానికి వెన్నెముక, అనేక అంశాలపైన కూడా అంటే ఇతర దేశాలతోటి కూడిన వాణిజ్య ఒప్పందాల కారణంగా దేశ రైతాంగానికి ఇది ఎంతో మేలు జరుగుతుంది. అంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికి సంబంధించిన అంశంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇతర దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల కారణంగా దేశ రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్లదు, అది మేలు జరుగుతుంది అంటూ కూడా ఆయన రైతులను ఉద్దేశించిన అంశంలో కూడా ఇటు ఎన్డీఏ పార్టీకి సంబంధించిన ఎంపీల సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక పార్లమెంట్ లో ఇటీవల జరుగుతున్న అంశాలు ఏదైతే విపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈ మంగళ్ మిలాన్ కార్యక్రమంలో ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటీవల దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు విదేశీ పర్యటనల ద్వారా భారత్ కు కలుగుతున్న లాభాలపైన కూడా ఆయన ఎన్డీఏ ఎంపీలకు కొంత సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న ఇటు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు సీజేపీ ప్రొటెక్షన్ చలో సంసద్ కార్యక్రమంతో నిర్వహించడము, రెండవ రోజు ఇటు రైతులు ఏదైతే విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం, ఈ రెండింటి మధ్యలో ఈ రోజు జరిగిన మంగళ్ మిలాన్ లో ప్రధాని మోదీ రెండు అంశాలను కూడా అడ్రస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు విద్యార్థులంతా కూడా సమన్వయం పాటించాలి, ఎవరు కూడా ఇతరులు రెచ్చగొట్టిన వ్యాఖ్యలకు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు, ఇటు పేపర్ లీకేజీకి సంబంధించిన అంశం పైన ప్రభుత్వం చాలా నిబద్ధతతో ఉంది, తప్పు చేసిన వారికి కఠిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళని న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామనేది కూడా ఆయన ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఈ నీట్ ప్రశ్నపత్రం పైన మరి విద్యార్థులు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన ఇదే విధంగా కొనసాగిస్తామంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు ప్రధాని వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్ గా మారాయి. గోపి, అంటే నిన్న సీజేపీకి సంబంధించి కొంతమంది వెళ్లి జేపీ నడ్డాను కలవడం జరిగింది. వారి కండిషన్స్ ముఖ్యంగా 3 కండిషన్స్ వారి ముందు పెట్టి రావడం జరిగింది. సో బట్ స్టిల్ కలిసి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆందోళనకారులు. అంటే ఇంకా ఉధృతంగా మారుతూ ఉంది సిచ్యువేషన్. సో ఢిల్లీలో ఒక హై టెన్షన్, హై వోల్టేజ్ కనిపిస్తుంది. సో దీనిపైన ఈ రోజు ఏమైనా చర్చకు వచ్చిందా? ఈ రోజు ప్రధాని కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన ఎన్డీఏ సమావేశంలో. ఈ పరంగా ఏమైనా చర్చకు వచ్చిందా దీనిపైన? అసలు ఇక్కడ ప్రధానంగా సీజేపీ ప్రొటెక్షన్ అంతా కూడా ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ తర్వాత జరిగిన పరిణామాలపైన కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపైన ఒక స్పష్టత ఇవ్వాలనేది కూడా నిన్న జేపీ నడ్డాతోటి జరిగిన మీటింగ్ లో వ్యాఖ్యానించడం జరిగింది. దాదాపు 22 మంది విద్యార్థులు నీట్ ప్రశ్నపత్ర లీకేజీ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలనేది కూడా వారి ప్రధాన డిమాండ్ గా జేపీ నడ్డా ముందు ఉంచడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఈ కాక్రోజ్ పార్టీ నేతలకు తెలియజేస్తామంటూ కూడా నిన్న జేపీ నడ్డా వారికి చెప్పినారు. అయితే ఇటు ఈ మొదట కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండవది చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగం, మూడవది భవిష్యత్తులో ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్న సమూల మార్పులు చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టత ఇవ్వాలనేది కూడా సీజేపీ నేతలైతే నిన్న కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఒక స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈ రోజు కూడా ధర్నా కొనసాగుతుందనేది కూడా నిన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధాని దేశ ప్రజలను ముఖ్యంగా యువతను ఏదైతే నీట్ పేపర్ కి సంబంధించి ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఆయన పార్లమెంటు వేదికగా కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే నీట్ ప్రశ్నపత్రానికి సంబంధించి అది కేసు రిజిస్టర్ చేయబడింది, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. కానీ ప్రధాని ఈ రోజు ఎంపీల సమావేశంలో ఇటు ఈ దేశంలో మరోసారి ఇటువంటి పేపర్ లీకేజీ కాకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాననేది ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీంతో విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు మరి శాంతిస్తారా లేదంటే సీజేపీ తలపెట్టిన ప్రొటెస్ట్ ను ఇదే విధంగా కొనసాగిస్తారా అనేది కూడా ఇంకా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ప్రధాని చాలా కీలక అంశాలపైన ఈ రోజు ఎంపీల సమావేశంలో వ్యాఖ్యానించారని చెప్పొచ్చు.
దేశంలో ప్రస్తుతం ఈ రెండు అంశాలు, ఒకటి విద్యార్థులకు సంబంధించిన అంశము ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యవహారంలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపట్టట్లేదంటూ కూడా కొనసాగిస్తున్న ఆందోళనకు సంబంధించి ఆయన ఎంపీల సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. రెండవది రైతులకు సంబంధించి ఏదైతే విదేశీ వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతులకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, దాన్ని వెంటనే అడ్డుకోవాలన్న పిలుపు మేరకు రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈ రోజు పిలుపునివ్వడం, భారీ ఎత్తున ఇటు హర్యానా పంజాబ్ నుంచి ఢిల్లీకి ర్యాలీగా బయలుదేరి రైతులు ఢిల్లీకి చేరుకునే ప్రయత్నం చేయడం, ఈ రెండింటిని కూడా ఆయన ఇటు ఎంపీల సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. అందరూ కూడా సమన్వయం పాటిస్తే ప్రతి ఒక్కటి కూడా ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ట్రేడ్ డీల్ కి సంబంధించిన అంశంలో ఆయన రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదు, రైతులంతా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఎగుమతులు చేయడం ద్వారా ఇంకా రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది తప్ప ఎక్కడ కూడా ఎటువంటి నష్టం వాటిల్లదు అనేది కూడా ఆయన ఈ సందర్భంగా ఎంపీల సమావేశంలో వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇటు రైతులను విద్యార్థులను ఒకేసారి ఆయన ఎంపీల సమావేశంలో వారికి సంబంధించిన సమస్యలపైన తాను ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నానన్న అంశాన్ని ఎంపీలకు చెప్పిన నేపథ్యంలో మరి ఇటు విద్యార్థులు కానీ రైతులు కానీ పీఎం వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందిస్తారా లేదంటే తమ నిరసన ఇదే విధంగా కొనసాగిస్తారా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఢిల్లీలో ఇది వర్షాకాల సమావేశాలు ప్రారంభం మొదటి రోజు రెండో రోజులోనే ఢిల్లీలో ఇటు అట్టుడికిన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.